నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. నేను ఒకటే చెప్పాను, ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను, మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే గండికోట ఉంది. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో గండిపేట ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్ళీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క గండిపేటలో గండికోటలో నేను ఒక హామీ ఇచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు అపోజిషన్లో ఉంటే కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం. కేంద్రం ఎప్పుడు ఇచ్చినా అన్నదాత ఇప్పటి నుంచి 3 ఇన్స్టాల్మెంట్స్లో 20,000 రూపాయలు నా రైతు అకౌంట్లో పడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో